సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సువాల్టి వీడియోలో మనమైతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అయితే కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఇవాళ స్టాక్ అయితే ఆల్మోస్ట్ డైరెక్ట్ 10% లోవర్ సర్క్యూట్ దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సర్క్యూట్ ఓపెన్ అయ్యి 15% దగ్గర ట్రేడ్ అవుతూ మళ్ళీ 20% లోవర్ సర్క్యూట్ హిట్ అయ్యి కొంచెం అయితే రికవరీ అయితే స్టాక్లో కనిపిస్తుంది. మీరు లోస్ చూసుకుంటే అరౌండ్ 67 ఆ పర్టికులర్ లోస్కి అయితే వెళ్ళిన తర్వాత కొంచెం అయితే బయింగ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ లెవెల్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో రీసెంట్గా కూడా ఎప్పుడైతే ప్రైస్ లెవెల్కి వచ్చిందో అప్పుడైతే మనం ఒక మంచి మూవ్మెంట్ అప్ సైడ్ డైరెక్షన్ అయితే చూసాం. అదే సేమ్ లెవెల్స్ నుంచి ఇవాళ ఆ లో ఒక టచ్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ విక్ అయితే జనరేట్ అవడం జరిగింది. సో మెయిన్ రీజన్స్ న్యూస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రాడ్ కేస్, అంటే ఆల్మోస్ట్ ఒక 590 crore ఫ్రాడ్ కేస్ అయితే కమిట్ అవ్వడం అనేది జరిగింది బైట్స్ ఎంప్లాయీస్. ఈ న్యూస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవరైతే రోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఫాలో అవుతారో వాళ్ళకి ఫ్రాడ్ గురించి తెలిసే ఉంటుంది. సో దాని తర్వాతే ఈ స్టాక్ అనేది ఇలా రియాక్షన్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అవుతూ ఆ నెగిటివ్ స్ట్రెంగ్త్ చూపిస్తూ సపోర్ట్ తీసుకుని కొంచెం రికవరీ అయితే అయింది, ఆల్మోస్ట్ 5% ఫ్రమ్ ద లోస్. సో ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఏం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, సో దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో షార్ట్ టర్మ్, ఎప్పుడైనా షార్ట్ టర్మ్ ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ఇన్వెస్టర్స్ అయితే ఆబ్వియస్గా ప్యానిక్ అవుతారు. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్లో అక్యుములేట్ చేసి ఉంటారు. ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ చేసి ఓకే బ్యాంక్ ఈ పర్టికులర్ స్టాక్ ఒక మంచి రేంజ్లో ఉంది, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకింగ్లో ఎప్పుడు ఈ రిస్క్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఏ ఫ్రాడ్ అవుతుంది, ఎప్పుడు ఏ బ్యాంక్ ఓవర్ నైట్ ఏమవుతుంది, ఎవరికి ఏమీ తెలియదు, రైట్? సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాంక్స్. ఏ బ్యాంక్ అయినా, ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ ఏది తీసుకున్నా కూడా, ప్రైవేట్ బ్యాంక్స్, సో వాటిలో ఈ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, రైట్? సో ఎప్పుడైనా మీరు ఇలాంటి బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తున్నారంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, పిఎస్యు బ్యాంక్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తే ఎప్పుడైనా కొంచెం సేఫర్ సైడ్లో ఉంటాం. బికాస్ గవర్నమెంట్ అలాంటి ఫ్రాడ్స్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, చేయవని కాదు, తక్కువ ఉంటాయి. అండ్ అక్కడ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. నేను అట్లాంటి అయినా కూడా మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఫాస్ట్గానే ఉంటుంది. బట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్స్ ఏంటంటే, స్పెషల్గా మిడ్ క్యాప్ కావచ్చు, కొంచెం మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అంత స్టేబుల్గా లేనప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫ్రాడ్ అయినప్పుడు అది ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో అది కూడా మొత్తం దాంట్లోనే పోతుందన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఫైనాన్షియల్స్ కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, కంప్లీట్గా ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ప్యానిక్ అయిపోయి ఒక సెల్లింగ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, రైట్? సో ఇట్లాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం. సో వాటిని చాలా కన్సిడర్ చేస్తూనే బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 77 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ అది కొంచెం రికవర్ అయ్యి వచ్చే రోజు స్లోగా మూవ్ అయితే ఈ లెవెల్స్ టెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చూడాలి దీని గురించి కంపెనీ మేనేజ్మెంట్ ఎలా రెస్పాన్స్ ఇస్తుంది. బట్ దాంతో పాటు ఏం మెజర్స్ తీసుకుంటారు, ఎలా దీన్ని సార్ట్ అవుట్ చేస్తారు, సో దాని మీద అయితే మనం చూడాలి. సో షార్ట్ టర్మ్లో కొంచెం వొలటైల్గా ఉన్నా కూడా లాంగ్ టర్మ్కి ఎవరైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్టేబుల్గా ఉందని, సో వాళ్ళైతే హోల్డ్ చేయొచ్చు. సో దీని మీద ఫండమెంటల్ అనాలిసిస్ కావాలంటే సెపరేట్గా చేస్తారు, రైట్? ఎవరికైతే కావాలని ఉందో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఇక్కడ ఫామ్ అయిందో, రైట్, ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక రీటెస్ట్ గా కింద కూడా పనిచేస్తుంది, రైట్, టెక్నికల్ గా చూసుకుంటే. బట్ అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఏంటి అనేది, బికాస్ న్యూస్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మనం ఏమి డిసైడ్ చేయలేము ఆ పాయింట్లో. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తూ ఏంటంటే లెవెల్స్ మీద ఫోకస్ చేస్తే సపోర్ట్ ఏదైతే ఉందో 67 దగ్గర, ఆ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని రెడార్లో పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ ఎనీ డైరెక్షన్లో మూవ్మెంట్ ఇస్తే అకార్డింగ్గా ప్లాన్ అయితే చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ కొంచెం స్టాక్ అయితే వోల్టైల్గా ఉండొచ్చు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇంకొంచెం ఈ లోస్ మళ్ళీ టెస్ట్ చేయడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందని. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారో లో లెవెల్స్ కొంచెం కాషియస్గా ఉండండి. ఇట్లాంటి బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో లాంగ్ టర్మ్కి ఏం చెప్పలేము, ఏదైనా టర్న్ అరౌండ్ అవ్వచ్చు. బట్ షార్ట్ టర్మ్లో కానివ్వచ్చు, ఏదైనా హెవీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్పెసిఫిక్గా బ్యాంకింగ్ స్టాక్స్. ఓకే, సో ఇదన్నమాట ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. మీ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.